నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ కేంద్రంలో తల్లికి వందనం. చిన్న వయసు నుంచి నైతిక విలువలు పెరగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని పిడి విజయలక్ష్మి సిడిపిఓ వై లక్ష్మి ఆదేశాలతో శనివారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం 175వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. టీచర్ వరలక్ష్మి, సూపర్వైజర్ పి రాజేశ్వరీలు ఏర్పాటు చేసిన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లికి కాళ్ళు కడిగి పూలు వేసి పిల్లలు నమస్కరించారు. అనంతరం తల్లులు పిల్లలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలని, పాశ్చాత్య సంస్కృతిలో ప్రజలు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో తల్లికి వందనం కార్యక్రమాల ద్వారా పిల్లలు దేశభక్తితో పాటు తల్లిదండ్రులకు వినయ విధేయతలు, పెద్దల పట్ల గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ సుజాత, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. రాజేశ్వరి అండి, నేను అంగన్వాడీ సూపర్వైజర్ని. నేను ఇటు వచ్చి వాకలపూడి, వలసపాకల, సూర్యాపేట ఏరియాస్లో అంగన్వాడీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు కార్యక్రమం వచ్చి తల్లికి వందనం అనే కార్యక్రమం మేము పీడీ గారు, సిడిపో మేడం యొక్క ఇన్స్ట్రక్షన్ తోటి మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలంలో తల్లికి తండ్రికి నమస్కారం చేసుకునే సంస్కారం అనేది గతంలో ఉండేది. ప్రజెంట్ అది లేకపోవడం వల్ల ఇది కూడా వాళ్ళు పిల్లలు ఫస్ట్ నుండి పునాది నుండి కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలనే సదా ఉద్దేశంతో ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం అనేది మేము అంగన్వాడీ సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చేటప్పటికి ఏంటంటే తల్లికి వాళ్ళు పాదాభివందనం అనమాట. అంటే తల్లికి కాళ్ళు కడిగి ఈ పువ్వులతో వాళ్ళకి వేసి తల్లికి నమస్కారం అనేది చేస్తారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అంగన్వాడీలో చిన్నప్పటి నుంచే చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఈ సంస్కారాన్ని వాళ్ళు అవలంబించాలని ఒక ఉద్దేశంతో సదా ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ ఉగ్ర మొక్కలను వారి వంకర బుద్ధిని తిప్పికొట్టే విధంగా భారతదేశ మహిళా శక్తి ధీరత్వాన్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పే విధంగా ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి చేపట్టి ఉగ్రవాదుల స్థావరాలను పేల్చే సంఘటనలు పాకిస్తాన్ గుండెల్లో రైలు పుట్టే విధంగా ఉంటూ ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ముందుకు వెళ్తున్న ఆపరేషన్ సింధూర్ మరింత విజయాన్ని చేకూర్చి భారతదేశంలో ఉండే ఏ పౌరుడికి ఎటువంటి హాని కలగకుండా శత్రు దేశంను వెంటాడి వేటాడుతున్న భారత జవానులకి మనోధైర్యాన్ని ప్రసాదించి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి యావత్ భారతదేశ ప్రజలందరూ మద్దతుగా ఉంటామని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో భాగంగా టెక్కలి మండల అధ్యక్షులు జర్జానా రామ్జీ ఆధ్వర్యంలో టెక్కలి వైభవ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బూరె నరేంద్ర చక్రవర్తి, టెక్కలి నియోజకవర్గం కో కన్వీనర్ నడిపూరి లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజకుమార్, మండల నాయకులు శ్రీమతి నాగరత్నం, రమేషు, నాగేంద్ర, రామ్మోహన్, ప్రకాష్ రావు, రమణ తదితరులు ప్రజలు పాల్గొన్నారు. వినియోగదారుల అందుబాటులో శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి డీజిల్ బంకును ప్రారంభించిన మంత్రి సుభాష్. శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి డీజిల్ బంకును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. నూతనంగా శనివారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా ఓఎన్జీసీ కార్యాలయంలో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ డీజిల్ బంకును కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేకేటి కోటి తలాటం సత్యలు మాట్లాడుతూ వినియోగదారుల ఈ బంకు ద్వారా కేవలం డీజిల్ మాత్రమే అందిస్తుందని తెలిపారు. ఈ బంకుని వినియోగదారుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాగంటి పూర్ణచంద్రరావు, రమణార్తి శ్రీనివాస్ మరింత ఎత్తుకు ఎదగాలని, దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు మరియు నాయకులు నున్నా దొరబాబులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిపాటి అజయ్, రమణాతి మురళి, సిద్ధాంతపు నాని, ఆకుల శ్రీనివాస్, పెద్దబాబు వెంకటరమణ, ఆబులు, బొడ్డు సద్గురు, శ్రీనివాసవర్మ, నాగబాబు, భరత్ రెడ్డి, మట్టపర్తి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ స్లమ్ బజార్ కంపెనీ ఎదుర్కొండ ప్రాంగణంలో శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారు నూతనంగా కన్జ్యూమర్ బంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయి చేరుకున్న శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎప్పుడూ కూడా
ఇలానే దినదానాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో నలుమూలన ఉన్నతంగా ఉండి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వారు కంపెనీ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం అండి. ఇది గవర్నమెంట్